యువతకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా జనసేన నాయకులకు, యువతకు అందరికీ పేరు పైన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. అమ్మాయి ఈరోజు రెండోసారి రావడం, మొన్ననే మా కోడలు కూడా వచ్చి మిమ్మల్ని నోట్ అడిగింది. వచ్చిందా? అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఓటు అడిగింది కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రోజు రావడానికి, మీ అందరూ ఆశీస్సులు కోవడానికి మీ ముందుకు కూడా నేను వచ్చినాను తల్లి. మహాశక్తి కూడా చాలా మంది ఉన్నా, మీ శక్తి అంతా నాకు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నీటి సమస్య కూడా మనం తీర్చాలనుకున్నాం. కొంతవరకు అయింది, కానీ పూర్తి స్థాయిలో మనం చేయలేకపోయినాం. సంపదని కట్టించి కనీసం వారానికి ఒకసారి కూడా నీళ్ళు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చినాక 15 రోజులకి, నెల రోజులకి వచ్చే పరిస్థితులు ఏర్పడినాయి. రోడ్లు కూడా ఆపర్చునిటీ కూడా మనం రోడ్లు వేసాం, డ్రైనేజ్ కూడా వేసుకున్నాం. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీకు ఒకటే మాట ఇస్తున్నా. లాస్ట్ టైం మనం కూడా పెట్టాం, పాపం పెట్టుకుని కాలనీలన్నీ ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని ఆలోచనతో గ్రాంట్ కూడా శాంక్షన్ అయింది. మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల ఈ విధంగా అయింది. దయచేసి మీరందరూ కూడా నన్ను కూడా నమ్మండి. ఏదైనా మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే నమ్మకం మీకు కూడా ఉండాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నా. ఈసారి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. దాంతోపాటు నేను కూడా ఎమ్మెల్యే అవుతాను. మీ అందరు ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అవుతాను. తప్పకుండా ఈ కాలనీ ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇస్తానని మీకు అందరికీ నేను మాటిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు కూడా చాలా పెట్టారు. మన మహిళలకు కూడా మన ప్రభుత్వం వస్తేనే ఎంతో మంది చదువుకునే పిల్లలు ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళకి నెల 3,000 రూపాయలు ఇస్తామని మా నాన్నగారు కూడా చెప్పారు, డిగ్రీ పూర్తయిన వాళ్ళకి. అదేవిధంగా మన అమ్మఒడికి చెప్పి కేవలం ఒకరికే ఇస్తున్నారు. కానీ మన అన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా సంవత్సరానికి 15,000 ఇస్తారని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మన మహిళలు ఉన్నాం. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా నెల 1,500 రూపాయలు మీ ఖాతాలో కూడా పడుతుందని కూడా చెప్తున్నాం. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు కూడా మనం ఇస్తున్నాం. దాంతో పాటు మరొకటి ఇంకోటి, మన మహిళలు కూడా చాలా వరకు బస్సు ప్రయాణం ఫ్రీ. అనంతపురం జిల్లాలో మనం ఎక్కడికి వెళ్లాలన్నా బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా ఉంటుంది మన మహిళలకు అని చెప్తున్నాం. ఈ విధంగా చంద్రన్న పెళ్లికాలు కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. చంద్రన్న సంక్రాంతి కానీ, రంజాన్ తోపా కానీ, దుల్హన్ పథకం కానీ ఇవన్నీ కూడా మళ్లీ కంటిన్యూగా కొనసాగిస్తామని కూడా చెప్తున్నాం. దాంతో పాటు మా బీసీ సోదరులు కూడా చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి కూడా 50 సంవత్సరాలు కలిగిన మా సోదరుడికి 50 సంవత్సరాలకే బీసీ సోదరులకు కూడా నెలకొచ్చి 4,000 రూపాయలు వాళ్ళు కూడా మేము పెన్షన్ ఇస్తామని కూడా చెప్తున్నాం.